జై హనుమాన్ క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ మహాకుంభాభిషేకం ప్రారంభించబడింది. మహాకుంభాభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ విధంలో భాగంగా భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా శనివారాలు ఎందు గత శ్రావణ మాసంలో ఎలా వస్తారో భక్తులు, అలాగే ఈ శనివారాలు కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారితో కూడా మేము మాట్లాడి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడమైంది. ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత సేద తీర్చుకుంటూ మంచి వాతావరణం ఉండేట్టుగా పందిళ్ళు కూడా మేము పెట్టడం జరిగింది. ఆ తదుపరి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ అన్నదాన స్థలంలో ఆహారం స్వీకరించి సంతోషంగా పోయేట్లుగా మేము ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుణ్ణి అందరూ దర్శించుకుంటూ మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని నిజంగా చూసుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.